ఈ మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరి తాలూకా అయ్యా అని చెప్పేసి నాకు కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, బాబాయిని లేపేసినోడు తాలూకా, బాబాయిని లేపేసినోడు తాలూకా. అరే అరే బులుగు బ్యాచ్, బాబాయిని లేపేసినోడు తాలూకా, అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టండి. మీరు కామెంట్లు పెడితే ఎవరు భయపడేవాళ్ళు లేడు, అట్లాగని వీడియోలు చేయటం మానేసే వాళ్ళు ఎవరు లేరు. 23 సీట్లు ఉన్న రోజే తెగించి పోరాడాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవాళేంద్రా అధికారం మాదేనని చెప్పేసి చేరువవుతున్న సమయంలో అతిగా మాట్లాడితే రేపు 4 రోజులు అయినా చింతపండు అయింది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇక్కడ ఎవ్వడు భయపడేవాళ్ళు లేడు. ఒకవేళ మీకు అధికారం వచ్చినా కూడా భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. మేము ఎక్కడా కూడా వ్యక్తిగతంగా బూతులు మాట్లాడట్లా, మీలాగా వల్గర్ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయట్లా. అర్థమైందా? ప్రొఫైల్ లాకులు పెట్టుకొని చేతగాని సన్నాసిన కొడుకుల్లాగా ప్రొఫైల్ లాకులు పెట్టుకొని మేము వీడియోలు చేయట్లా. స్ట్రైట్గా మాట్లాడుతున్నాం, సమస్య మీద మాట్లాడుతున్నాం, సమస్య గురించి ప్రశ్నిస్తున్నాం. దాంట్లో మీరు ఎక్కడైనా మేము తప్పు మాట్లాడి దాన్ని మీరు ప్రశ్నించండి, తప్పు లేదు. అంతేగాని కిందకు వచ్చి పచ్చ బ్యాచ్, మేము పచ్చ బ్యాచే, మీరు ఉచ్చదాగే బ్యాచా? ఎల్లో డాగా? ఎస్, మీరు బులుగు డాగ్గా. కాబట్టి మీరు తిడితే పడటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు తిడితే మేము కూడా తిట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 4 రోజులు ఆరిపోయే దీపానికి మీకు ఎందుకురా అంత బలుపు? ఎందుకు అంత బలుపు? మేము ఎంత పొలైట్గా, ఎంత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని సమాధానంగా అడుగుతున్నాం, మేము సమాధానం అడుగుతున్నాం అని అంటే మాకు రాకనా, ఏకవచనాలు రాకనా, భూత పదాలు రాకనా? మేమేం పల్లెటూరులో లేమనుకుంటున్నామే ఏంటి? ఆ నుంచి మొదలు పెడితే అమ్మ దాకా మాట్లాడగలుగుతాం. అర్థమైందా? ఒంటిగాడి పోయిన ఉత్సాహ పోసేవాడు కూడా భయపడ్డు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో, అరే పోలీసులు లేని బయటికి రాలేరు, మీరు మా గురించి మాట్లాడతారేంట్రా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. ప్రొఫైల్స్ లాక్లు పెట్టుకొని 4 కామెంట్స్ పెడితే ఎవడన్నా భయపడతాడు, అయ్యో బెంబెలెత్తిపోతాడు. ఎవరికి మీరు పెద్ద రౌడీజం, ఎవడు పెద్ద పోటుగాళ్ళు మీరు? నేను ఎంత గౌరవంగా వీడియోలు ఎక్కడైనా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడకుండా మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళని గౌరవంగా మాట్లాడుతున్నా. ఎవడో ఒకరిద్దరు పేటీఎం గారి గురించి మాట్లాడేటప్పుడు తప్ప నుంచి మిగిలిన సందర్భాలను చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. బరాబర్ రేపు గవర్నమెంట్ చేంజ్ అయితే మీరు అందరూ యాడిపోతారు? ఎక్కడే పోతారా మీరు? ఈరోజు మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరూ ఎక్కడే పోరు. అందరి స్క్రీన్ షాట్లు ఉన్నాయి. మీకు ఏదో 5 రూపాయలు పేటీఎంలో డబ్బులు వేస్తున్నారు కానీ వీడియోలు పెట్టారు కదా, అందరూ ఎక్కడే పోరు, అందరు కథలు తేలుస్తారు. గుర్తుపెట్టుకోండి, భయపడేవాడు ఎవరు లేడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవడో కూడా భయపడే ప్రసక్తే లేదు. 23 సీట్లు ఉన్న రోజే భయపడలా, ఈరోజు ఎవడు భయపడతాడు మీకు? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. అది లేదనుకోండి, నెక్స్ట్ నుంచి మీరు మాట్లాడే భాషను మేము కూడా ప్రయోగించాల్సి వస్తుంది. ఇక్కడ ఎవడు మీరేం పెద్ద సిద్ధాంతులు ఏం కాదు, మేమేం సాధువులు ఏం కాదు. నీ అమ్మ అంటే నీ అమ్మ అంటాం, నీ అక్క అంటే నీ అక్క అంటాం, తంతాం అంటే తంతాం కూడా. బరాబర్ జరిగేది అంతే.